బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దండిపూడిలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతుంది. ఎరవేసి పులిని బంధించేందుకు ప్రయత్నించారు. మత్తుగంతో ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ మత్తు ఎక్కలేదు. పులి పెద్దగా గాండ్రించడంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం పులి దండిపూడి ఫారెస్ట్ బీట్ సింగారమ్మ కొండ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు రేడియో కాలర్ ద్వారా గుర్తించారు. మన గ్రామం చుట్టుపక్కల పెద్ద పులి సంచరిస్తుంది కావున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మీ యొక్క పశువులను పొలాల్లో ఉన్నటువంటి పాకల్లో ఉన్నటువంటి పశువులన్నీ కూడా మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి కట్టుకొని సంరక్షించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళవద్దు, గుంపులుగా వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా చెరువుల వద్దకు, కుంటల వద్దకు, కాలువ వద్దకు వెళ్ళి చేపలు పట్టరాదు. అక్కడికి పెద్ద పులి వస్తే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ముందుగానే తెలియపరుస్తున్నాము. సాయంత్రం 5 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఎవరు కూడా రాత్రి వేళలో తిరగవద్దు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కన్నాపురం రేంజ్ వారి మనవి, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. పులి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పాలకొండ దగ్గర ఉంది. ఈ పక్కన ఉన్నటువంటి అచ్చిపాలెం, కనరిగూడెం, నూతరామన్నపాలెం, అదేవిధంగా దండిపూడి, మంగయ్యపాలెం ఈ గ్రామాల ప్రజలు, అటువైపున ఉన్నటువంటి పిఆర్గూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి ఉప్పరెల్లి ప్రజలు వాళ్ళ పశువుల్ని వదిలేయకుండా కట్టుకోవాల్సిందిగా, వాళ్ళ ఇళ్ల దగ్గరలో కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి మకాల్లో బాగా అడవికి దగ్గర ఉన్నటువంటి మకాల్లో వదిలేస్తున్నారు. దానికి ఈజీగా ప్రే అనేది దొరుకుతుంది. ఆ ప్రే దొరకకుండా ఉండాలంటే కాస్త ఈ 2 రోజులు వాళ్ళ జంతువుల్ని, వాళ్ళ పశువుల్ని వాళ్ళ ఇళ్ల దగ్గరలో పశువుల కొట్టాల్లో కట్టుకునేలా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దండిపూడిలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతుంది. ఎరవేసి పులిని బంధించేందుకు ప్రయత్నించారు. మత్తుగన్నుతో ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ మత్తు ఎక్కలేదు. పులి పెద్దగా గాండ్రించడంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం పులి దండిపూడి ఫారెస్ట్ బీట్ సింగారమ్మ కొండ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు రేడియో కాలర్ ద్వారా గుర్తించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ మధ్య. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దండిపూడి శివారు ఆపరేషన్ టైగర్ కొనసాగుతుందని చెప్పొచ్చు. గత రాత్రి పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు ఆవుదూడను ఎరగవేసి ఆపరేషన్ కొనసాగించారు. పులిని బంధించేందుకు వచ్చిన ప్రత్యేక టీములు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించగా అక్కడ చీకటి ప్రాంతం అవడంతో అయితే వాతావరణం అనుకూలించలేదు. ఆపరేషన్ విఫలమైందని చెప్పొచ్చు. మత్తుగన్నుతో పులిని బంధించేందుకు ప్రయత్నం చేసిన పులికైతే మత్తెక్కకపోవడంతో అయితే పెద్దగా గాండ్రించిందనే అక్కడ అధికారులు అయితే చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు దీంతో పరుగులు తీశారని చెప్పొచ్చు. పులికి ఎరగా వేసిన ఆవు దూడను మాత్రం పులి చంపేసినట్లుగా కూడా ఆ అధికారులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం పులి దండపూడి ఫారెస్ట్ బీట్ సింగారమ్మ కొండ ప్రాంతంలో ఉన్నట్లుగా రేడియో కాలర్ ఆధారంగా అయితే అడ్మిన్ అధికారులు అయితే కనుగొన్నారని చెప్పొచ్చు. రాత్రి వేళల్లో తిరిగి పులి సంచారాన్ని బట్టి ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్పి పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు పులిని సంచరించవద్దు అంటే పరిసర ప్రాంత ప్రజలైతే సాయంత్రం 5 గంటల నుంచి ఎవరు బయటికి వెళ్ళవద్దు. అలాగే ఆవు దూడలను అలాగే పశువులను కూడా ఇంటి వద్దే కట్టేసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ ఆవు దూడను ఎరగా వేసిన ప్రాంతంకి ప్రజలెవరూ కూడా వెళ్ళవద్దు. అలాగే
మీడియా వారు కూడా కొంత సమన్వయం పాటించాలి. ఆ కదలికలు అలాగే మనిషి వాసనలు వస్తే ఆ పులి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సహకరించాలంటూ కూడా డిఎఫ్ఓ మామూలు జనాలకి అలాగే మీడియా వారికి కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పులి సంచారంతో అయితే రాత్రి వేళల్లో అయితే బయటికి రావడానికి ప్రజలు భయాందోళనలో పడుతున్నారని చెప్పొచ్చు. నిన్న ఉదయం రెండు ఆవులని అయితే చంపిన పులి అయితే ఈ దండమూడి ప్రాంతంలో అయితే రాత్రి ఉన్నట్లుగా కూడా రేడియో కాలర్ ఆధారంగా అయితే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా రెండు ప్రత్యేక బృందాలు అంటే ట్రాంక్లైజన్ గన్ మత్తు మంది ఇచ్చే ప్రత్యేక బృందాలు కూడా రెడీగా ఉంచారు. అంటే రాత్రి సమయంలో లైట్లు లేకపోవడం కారణం చేత అయితే రాత్రి పులిని బంధించడానికి కొంచెం అవరోధం ఏర్పడింది. ఈ రోజు అధికారులు అప్రమత్తంగా ఉండి లైట్లను కూడా ఏర్పాటు చేసి అలాగే నైట్ విజన్ కెమెరాలు అలాగే డ్రోన్ల సహాయంతో పులిని పట్టుకోవడానికైతే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి డిఎఫ్ఓ సందీప్ రెడ్డి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. మైజ రైట్. మురళి, ఈ ఆపరేషన్లో ఎంతమంది అటవీ శాఖ సిబ్బంది నిపుణులు పాల్గొంటున్నారు? అలాగే ప్రత్యేక బృందాలు బెంగళూరు నుంచి అలాగే అటవీ ఫారెస్ట్ నుంచి వచ్చిన అధికారులు బృందాలు ఒక్కొక్కరు 10 మంది ఉంటారు. ఇట్లా 2 ట్రాంక్లైజన్ గన్స్ మత్తు మంది ఇచ్చే గన్లు నిపుణులు అయితే ఒక్కొక్క బృందానికి 2 ఉంటారు. వారిద్దరూ కూడా గన్లతో సిద్ధంగా ఉంటారు. అంటే చెట్ల పైన మాటు వేసి ఆ పులి రేడియో కాలర్ ఆధారంగా పులి కదలికను ముందే గుర్తిస్తారు. ముందే గుర్తించి వాటికి మత్తు గన్తో వాటిని షూట్ చేసే అంత దగ్గరగా కూడా ఈ ప్రత్యేక బృందాల్లో నిపుణులు దగ్గరగా ఉండి మత్తు మంది ఇచ్చి పులిని పట్టుకోవడానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. అడ్మిన్ అధికారులు రాత్రి వేళల్లో కూడా ఎక్కడే ఉంటున్నారని చెప్పొచ్చు. ప్రత్యేక బృందాలు అటు బెంగళూరు నుంచి ఇటు ఫారెస్ట్ నుంచి వచ్చిన అధికారులు అంటే ప్రత్యేకంగా ఈ టైగర్ ను రెస్క్యూ చేయడానికైతే ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి బంధించడానికి కేసులు కానివ్వండి అలాగే వీటికి సంబంధించి వైద్య సహాయానికి సంబంధించిన వైద్య బృందాలు అన్ని కూడా సిద్ధంగా ఉంచి ఈ ఆపరేషన్ చేయడానికైతే అధికారులు సంసిద్ధమయ్యారని చెప్పొచ్చు. మైజా, థ్యాంక్ యూ మురళి.